ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ గీత గారు. అంతేగా క్వశ్చన్ వేరే అది ఇంకా వేరే రాదు. ఈ అదృష్టం కూడా అమ్మ దాని ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ప్రయాగ. అంటే అందరూ చెప్పడానికి చేస్తున్నా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ. ఒక 1 బోల్పాడు. సారీ అమ్మా, నంబర్ 7 కోరుకున్నారు. చేతులు నొత్తున్నాయి. సమకాలీన అంశాలు అంటే వస్తాయి. రోల్ పేపర్ రాయటం, టీవీ వార్తలు చూస్తాను. కుంభమేళ హ్యాస్ డన్ ఇన్ ఇండియా. అమ్మా, మన తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్ ఎంత శాతం? అమ్మా ఎవ్వరు కూడా ప్లీజ్ దయచేసి క్లూ ఇవ్వద్దు. రాంగమ్మా ఉన్నాయిగా 42%. 42% ఇవ్వాలని అందుకు ఎన్నికలు లేట్ అవుతుంది. రైట్ మరి నెక్స్ట్ 3వ నెంబర్ గుర్తుండిపోయినా మైండ్ ఫిక్స్ అయ్యారు కదా లత గారు. ఎంతనా 9 కుంభమేళ హ్యాస్ డన్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కాదు. కొన్ని డేటా రూపం ఉంటే పదాల రూపం ఉంటాయమ్మా. 3వ క్వశ్చన్ ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎందుకు దానం చేసింది? ఏం చేయలేదు. సున్నా ఏదైనా కదా సార్ జరిగే చెప్పలే కదా. క్వశ్చన్ వాళ్ళ అదృష్టం ఏంటో తెలియదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ అంశం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ చెప్పండి అమ్మా. చూడక్క మధ్యప్రదేశ్ ప్రదేశ్ అమ్మా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు జరిగింది? కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఇంకా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. మహాకుంభమేళా అని కొట్టాలను. కుంభమేళ వేరు, మహాకుంభమేళ వేరు. అక్క ఒక్కసారి పట్టుకుంటా, నేను మా మమ్మీ దగ్గర వెళ్తా. అమ్మా నెక్స్ట్ అమ్మా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాలో ఒక భాగం. ఈ మధ్య సామ్రాజ్యకాంక్షతో ఒకటి ఈ ఉక్రెయిన్ కొంచెము రష్యాకు దూరంగా జరగడం ఆలోచించుకుంది. సో దీన్ని ఎట్లన్నా గుర్తించుకోవాలి అనే ఒక సామ్రాజ్యకాంక్షతోనే ఆ యుద్ధం చేయడం జరిగింది. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు సేవ్ అయిపోయింది. జలజ గారు క్వశ్చన్ నెంబర్ అమ్మా. ఒక్కసారి నేను మమ్మీ దగ్గర వెళ్తా ప్లీజ్. 1 minute.